ఎంత పవిత్రతని, ఎంత గొప్పతనాన్ని తనకు తాను ఆపాదించుకుందాం అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇప్పుడు మద్యం కంపు కొడుతోంది. ఎంత దరిద్రమైన కంపు అంటే ఆ పార్టీ పేరు చెబితేనే ఆ కంపు వచ్చేంత ఇదిగా తయారైంది. ఒకవైపేమో అసలు లిక్కర్ స్కామ్, అది 2 లక్షల కోట్ల, 3 లక్షల కోట్ల, 30,000 కోట్ల వేరే విషయం. కానీ ఆ లిక్కర్ స్కామ్ దర్యాప్తు జరిగింది, జరుగుతోంది. రేపో మాపో బబుల్ బ్లాస్ట్ అయ్యేలాగుంది. దాంట్లో ఎవరు లోపలికి వెళ్తారో ఏంటనేది అర్థం కావట్లా. ఇప్పుడు నకిలీ మద్యం, ఈ నకిలీ మద్యం కంపుతో వైసీపీ గబ్బు పెట్టిపోయింది. చెరపకురా చెడేవి అంటారు కదా పెద్దలు, అట్లా ఎదుటివాడిని ఏదో చేద్దాం అనుకుంటే వాళ్ళ ఒంటికే బురద కంపు అంటుకొని దరిద్రంగా తయారైంది పరిస్థితి. మరి ఇంత బరితెగించి కుట్రలు చేసి రాజకీయాలు చేయనవసరంలా. ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి రాజకీయం చేసి, ప్రజల భుజం మీద తుపాకీ పెట్టి ప్రత్యర్థి పార్టీలను కాల్చేసి తాను అధికారంలోకి రావాలనుకుంటే అదేదో అవతరొకరి కిమ్కో లేకపోతే ఇంకెవడికో ఆ నియంతలకి, శాడిస్టులకి, లేదా బాహుబలి సినిమాలో కాలకేయులకు అట్లాంటి వాళ్ళకి ఏమన్నా సెట్ అవుద్దేమో కానీ ఈ ప్రజాస్వామ్యంలో సెట్ అవ్వదు. ఒక్కసారి అయ్యింది అదృష్టం బాగుండి ఇంకంతే, అంతే. అక్కడితోనే కేల్కతం దుకాణం బంద్. ఇంకెలాంటి పనులు చేస్తే ఉన్నది కథ భ్రష్టు పెట్టిపోద్ది. జోగి రమేష్ కేసులో కుట్రకోణం అంతా బయటపడింది కదా. ఓడిపోయి జనం నేలకేసి కొడితే 151 నుంచి 11కు వచ్చిన వాళ్ళు మన నోరు అదుపులో లేకపోవడం వల్ల, మన చేతులు అదుపులో లేకపోవడం వల్ల ఈ దరిద్రం పట్టింది మనకి. కనీసం ఇకనన్నా కొంచెం బుద్ధి తెచ్చుకొని ప్రజలతో కలిసి ఉందాం, ప్రజల్లో మమేకమవుదాం అనే మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా మనం మనుషులము అనే విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోయి ఇప్పుడు కూడా అవే కుట్రలు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అద్భుతమైన మెజారిటీతో ప్రజలు వాళ్ళని గెలిపిస్తే దానికి ప్రతిగా నువ్వేం చేయాలి? ఒక నిర్మాణాత్మకమైన రాజకీయ పార్టీగా నీకు అధికారికంగా ప్రతిపక్ష హోదా లేకపోవచ్చు, అసెంబ్లీలో నిన్ను గుర్తించకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ లెక్కల ప్రకారం నీకు సీట్లు లేవు కాబట్టి గుర్తించకపోవచ్చు. కానీ ప్రజల్లో నువ్వు ప్రతిపక్షానివే, జనంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడే. అందుకే కదా నువ్వు మంచి చేసినా చెడు చేసినా నువ్వు ఏం చేసినా చర్చలో డిబేట్లకు వస్తున్నాయి. అదే ఒక అనాకాణి గారికో లేకపోతే గల్లీ గారికో అయితే చర్చలు ఎందుకు వస్తాయి? డిబేట్లు బెటర్గా. నీకు అసెంబ్లీలో ఆ సంఖ్య లేకపోయినా నీకు ప్రజల్లో, ఓటర్లలో నీకు ఆ పర్సంటేజ్, అది 20%, 30% పక్కన పెడితే ఉంది కాబట్టి మిగతా రాజకీయ పార్టీలకు అన్నిటికంటే ఎక్కువ ఓట్లు నీకు ఉన్నాయి కాబట్టి అపోజిషన్ పార్టీస్లో కాంగ్రెస్ కన్నా లేకపోతే కమ్యూనిస్టు పార్టీల కన్నా, ఫర్ దట్ మ్యాటర్ ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, జనసేన కన్నా కూడా ఉన్నాయి కాబట్టి నువ్వేం చేసినా నీ మీద చర్చలు వస్తాయి. మరి అలాంటప్పుడు ఇలాంటి వాటి విషయంలో నువ్వెందుకు ఇది చేయలేకపోతున్నావు? ప్రజలకి, జనానికి దగ్గరయ్యి మంచి పనులు చేయొచ్చు కదా, ప్రజల తరఫున మాట్లాడవచ్చు కదా ప్రభుత్వం మీద. ప్రభుత్వం చేసే తప్పుల కోసం కాచుకుని కూర్చుని ఆ తప్పుల మీద కదా నువ్వు ఎగపడాలి. అలా కాకుండా ఏదో లేనిది ఒకటి క్రియేట్ చేసి ప్రజల మీద ప్రభుత్వం మీద రుద్దుదాం అనుకుంటే అది నీకే అంటుకుంటుంది. నకిలీ మద్యం అంటే తయారు చేసి అది షాపుల్లోకి పంపించి వాళ్ళే లీక్ చేసి ప్రభుత్వం చేస్తోందని చెప్పడం ద్వారా ఈ ప్రభుత్వం మీద చెడ్డ పేరు వచ్చి భ్రష్టు పట్టేలాగా చేయాలని జోగి రమేష్ అనే ఒక అద్భుతమైన వ్యూహకర్త చేసిన ఎదవ పనిది.
ఆ ఏదో పనిని సమర్థించుకుని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా మాట్లాడాడు, మా జోగిని మీ జోగ్యో లేకపోతే మానసిక రోగ్యో ఎవడికి తెలియట్లా ఇలాంటి పనులు చేయడం వల్ల. ఎందుకంటే అంత అవసరం ఏమొచ్చిందండి? వెయిట్ చేయండి, ప్రభుత్వాలు తప్పులు చేయకుండా ఉంటాయి, చేస్తారు ఖచ్చితంగా. ఈ ప్రభుత్వం కూడా తప్పులు చేస్తుంది ఎక్కడో చోట, ఏదో చేయాలనుకుంటే ఏదో అవుతూ ఉంటాయి కొన్ని, అవి పట్టుకోండి. ఎందుకు ఇలాంటి తప్పుడు పనులు చేయడం ఎందుకు? ఇప్పుడు అదంతా మీకు అంటుకుంది. ఇప్పుడు 16 మంది అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఆ జోగి బ్రదర్స్, ఇప్పుడు వీళ్ళ జోగి బ్రదర్స్ అలా ఇంతకుముందు సినిమాల్లో ఉండేవాళ్ళు జోగి బ్రదర్స్, ఇప్పుడు వీళ్ళు తయారయ్యారు మద్యం కేసులో. ఇప్పుడు ఈ జోగి బ్రదర్స్తో 18 మంది అయ్యారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెబుతారో తెలియదు, ఇది ఎక్కడికి లీడ్ తీసుకుంటుందో తెలియదు. దీని వెనక మరి ఇంకెవరున్నారో అది కూడా బయటకు వస్తుందేమో తెలియదు. కక్కుతారు కదా ఒక్కొక్కసారి ఇన్వెస్టిగేషన్స్లో, ఉగ్గుపాలతో సహా కక్కిస్తారు పోలీసులు. కక్కినప్పుడు ఆ పాపం అంతా బయటపడుద్ది. ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ అయ్యారు. ఇందాక నేను చెప్పినట్టుగా అసలు లిక్కర్ స్కామ్, ఈ లిక్కర్ స్కామ్, ఈయన ఎందుకు జగన్మోహన్ రెడ్డి సమర్థించుకుంటున్నాడు? ఇంత జరిగిన తర్వాత కూడా ఒక్కడి మీద కూడా చర్యలు తీసుకోడు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టినోడి మీద చర్యలు తీసుకోడు. నకిలీ మద్యం తయారు చేసి ఇంత చేసిన వాడి మీద చర్యలు తీసుకోడు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి ఇంటి దగ్గర డెలివరీ చేసిన మీద చర్యలు తీసుకోడు. శిరోముండనం చేసిన దళిత యువకుడికి శిరోముండనం చేసిన వాడి మీద చర్యలు తీసుకోడు. డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద పిచ్చోడిని చేశారు, చనిపోయిన కారకులు అయ్యారనే వాళ్ళ మీద చర్యలు తీసుకోరు. ఇట్లా పెద్ద లిస్టే ఉంది వీళ్ళకి తీసుకుంటే. ఎవరి మీద చర్యలు తీసుకోకుండా, పార్టీ పరంగా చర్యలు తీసుకోకుండా, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తావా బహిష్కరిస్తావా నీ ఇష్టం, ఎందుకు తీసుకోవట్లేదు అనేది ఒక ప్రశ్న. అసలు వాళ్ళ మీద తీసుకోవాలంటే ముందు నీ మీద నువ్వే తీసుకోవాలి. ఎందుకంటే నీ మీద అన్ని కేసులు ఉన్నాయి. నీ మీద నువ్వే చర్యలు తీసుకుని నిన్ను నువ్వే పార్టీ నుంచి బహిష్కరించేలాగా చేసుకోవాల్సిన పరిస్థితి నీ పార్టీ పరిస్థితి, నీ నాయకత్వం పరిస్థితి. సో ఈ నకిలీ మద్యం కంపు నుంచి వైసీపీ ఎలా బయటపడుతుంది, పడే అవకాశం ఉందా? వీళ్ళు చేసిన కుట్ర ఏంటి? నకిలీ మద్యం అనే దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఎలాంటి కుట్రకి తెరలేపారు, అది ఎక్కడి వరకు వచ్చింది, దర్యాప్తు పరిస్థితి ఏంటి? నకిలీ మద్యం స్కామ్తో పాటు అసలు మద్యం స్కామ్ దర్యాప్తు పరిస్థితి ఏంటి? బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ వాకటి నారాయణ రెడ్డి గారు ఉన్నారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు సత్యమూర్తి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు మనతో చర్చలో ఉన్నారు. పట్టాభి గారు నమస్తే అండి. నమస్కారం వికే గారు. మీరేదో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి జోగి రమేష్ మీద ఏం చర్యలు తీసుకుంటావని అడిగినట్టున్నారు జగన్మోహన్ రెడ్డిని. అంతకంటే ఎక్కువ కేసులు ఆయన మీదే ఉన్నాయి కదా, ఆయన మీద ఆయన చర్యలు తీసుకోవాలి కదా ముందు. ఇప్పుడు ఒక రకంగా మీరు చెప్పిన మాట కూడా వాస్తవమే. ఎందుకంటే అన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణాలు చేసి అనేక కేసుల్లో ఏవన్ ముద్దాయిగా ఉన్న వ్యక్తి అసలు ప్రజా జీవితానికి అర్హుడు కాదు. ఒక రకంగా ఆయన పార్టీని మూసేసి కోర్టు కేసులను ఎదుర్కొంటూ లేదంటే పడేటువంటి శిక్షలను అనుభవిస్తూ ఏ జైల్లోనే కాలం వెళ్లదీయాల్సినటువంటి వ్యక్తి ఇవాళ నిస్సిగ్గుగా ఇంకా కూడా నేనేదో ఒరగబెడతాను ప్రజలకని ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రజా జీవితంలో కొనసాగటం అనేది కూడా కరెక్ట్ కాదు. సో అందుకని మీరు చెప్పిన విషయంతో కూడా నేను ఏకీభవిస్తున్నా. అట్ ద సేమ్ టైం ఇవాళ సరే నువ్వు అన్ని కేసుల్లో ఏమని ముద్దాయిగా ఉన్నావు, ఒక రాజకీయ పార్టీ పెట్టావు అంటే రాజకీయ పార్టీ పెట్టి నీలాగిన ఇంకొక 100 మంది ముద్దాయిల్ని తయారు చేయడానికి పార్టీ పెట్టాడా జగన్మోహన్ రెడ్డి? అంటే ఇంకొక 100 మంది క్రిమినల్స్ ని పెంచి పోషించడానికి రాజకీయ పార్టీ పెట్టి ఇటువంటి క్రిమినల్స్ అందరికీ ఇదిగో నా పార్టీ వేదిక అని చెప్పి చెప్తా ఉన్నాడా? ఆల్రెడీ తయారు చేశారు. అదే ఇప్పుడు ఇటువంటి క్రిమినల్స్ ఇప్పుడు ఇందాక మీరు అన్నారు మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో అనంతబాబు, శాసన మండలి సభ్యుడు అనంతబాబు ఒక దళిత బిడ్డని అతి క్రూరంగా చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి, నో యాక్షన్ ఎప్పటి వరకు. డాక్టర్ సుధాకర్ విషయంగా నో యాక్షన్. శిరోమండనం జరిగిన వరప్రసాద్, మీరు అవన్నీ నేను రిపీట్ చేయదలుచుకోవాలి, మీరు చాలా అంశాలు ఉదరించారు. ఏ ఇష్యూ తీసుకున్నా కూడా నో యాక్షన్. ఇవాళ లేటెస్ట్ గా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు విశాఖపట్నం కొండారెడ్డి
మిస్టర్ కొండారెడ్డి డ్రగ్ ట్రాఫికింగ్ లో పట్టుబడ్డాడు. ఈయన వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు. చేస్తున్న పని ఏంటి? యువతకి డ్రగ్స్ సరఫరా చేయటం ఈయన చేస్తున్న పని. ఏది ఇతర రాష్ట్రాల నుంచి, గోవా నుంచి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి రకరకాల మత్తు మందులు తీసుకొచ్చి విశాఖపట్నంలో పంచిపెట్టడం అనేది వైఎస్ఆర్సీపీ యువజన విభాగం యొక్క బాధ్యత. అంటే ఇదా నీ పార్టీ యువజన విభాగం డ్రగ్స్ గంజాయి సప్లై చేయటం నీ పార్టీలో ఉన్నటువంటి యువజన విభాగం అధ్యక్షుడి యొక్క పని, యువజన విభాగం చేసేటటువంటి పని? ఏదో 10 మందికి ఉపాధి కల్పిద్దాం, లేదంటే 10 మంది యువతకి ఆదర్శప్రాయంగా నిలుద్దాం, ఉద్యోగ అవకాశాలు పెంపొందిద్దామా, లేదంటే మంచి కోచింగ్ ఇద్దామా, ఇవి కాదు. డ్రగ్స్ సరఫరా అంట. అంటే ఓవరాల్ గా చూస్తుంటే ఈయన గారు వ్యవహార శైలిని బట్టి చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అన్ని రకాల క్రిమినల్స్ కి ఇవాళ ఒక అడ్డాగా తయారైపోయింది. ఇవాళ కల్తీ మద్యం వ్యవహారాన్ని తీసుకుందాం వికే గారు. ఇప్పుడు మొలకల చెరువులో ఇష్యూ బయటపడిందండి. మా పార్టీకి చెందినటువంటి వ్యక్తి ప్రమేయం కూడా ఉందని తెలిసింది. తెలియగానే ఇమ్మీడియట్ గా విత్ ఇన్ అవర్స్ అతని పార్టీ నుంచి సస్పెండ్ చేసి బయటికి పోమన్నాం కదా, ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకున్నాం కదా. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఆ పని ఎందుకు చేయట్లేదని అడిగా నేను. ఇవాళ చిత్తూరులో నా మీడియా కాన్ఫరెన్స్ లో నేను అదే ప్రెస్ మీట్ లో నేను సవాల్, ఎందుకు నువ్వు చర్యలు తీసుకోకుండా ఏమి మెసేజ్ ఇస్తా ఉన్నావు ఇవాళ సమాజానికి? అంటే వీరందరూ వెనక ఉన్నది నేనే వీరిని ప్రోత్సహిస్తున్నానని ఒప్పుకుంటే అంటే మరి ఇక్కడ ఒక పాయింట్ నేను జగన్మోహన్ రెడ్డి తరపున అడుగుతున్నా. నేను ఒకవేళ చర్యలు తీసుకోవాలంటే అది ప్రూవ్ అయ్యేంత వరకు అది గిల్టీ కాదు కదా ఆయన. ఇవి అలిగేషన్సే కదా సార్. ఇప్పుడు మొన్న మొలకల చెరువులో ఇష్యూ బయటపడినప్పుడు అక్కడ కూడా మా పార్టీకి సంబంధం ఉన్నటువంటి వ్యక్తి పైన ఇంకా కోర్టులో ఏమి కన్విక్షన్ ఏమి రాలా, అలిగేషన్స్ వచ్చినాయి, కొన్ని ఆధారాలు దొరికినాయి. ఎప్పుడైతే ఇప్పుడు జోగి రమేష్ విషయంగా కూడా కొన్ని ఆధారాలతోనే కదా అరెస్ట్ చేసింది. ఎప్పుడైతే కొన్ని ఆధారాలు బయటపడ్డాయో అది కోర్టులో కన్విక్షన్ వరకు ఆగక్కర్లేదండి. ఇమీడియట్ యాక్షన్ అనేది అది ఒక నైతికత ఏ రాజకీయ పార్టీకైనా. ఇప్పుడు వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఇప్పుడు కొండారెడ్డి ఉన్నాడు, దొరికారు కదా, అంటే అది కోర్టులో ప్రూవ్ వరకు నేను కొండారెడ్డి నా వాడే, నేను కొండారెడ్డి అనుమానం నిలబడతాను, మత్తు మందులు సరఫరా చేస్తే ఏంటని చెప్తారా? ఇవాళ అది కాదు కదా. యాజ్ పొలిటికల్ పార్టీస్ ఇవాళ ప్రజాసేవలో ఉన్నటువంటి ఇవాళ ఒక రాజకీయ పార్టీగా మనం ఎటువంటి సందేశాన్ని ప్రజలకు ఇస్తా ఉన్నాం? ఇంకా వీళ్ళ వెనకమాల నేను నిలబడి నేను వాళ్ళకి సహకరిస్తాను, మా జోగి రమేష్ అమాయకుడు. మీరు గతంలో కూడా మీరు చాలా గట్టిగా నిలదీశారు, ఎందుకు మీరు ఇంకా జోగి రమేష్ ని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు నేను ఆ రోజు కూడా చెప్పాం. ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు లేదు అంటే మీరు అనేది అట్లా ఉంది. నేను మీరు అడిగినందుకు కాదండి, ప్రజలు కూడా అడిగారు. మీరు ప్రజలు నేను అడిగానంటే ప్రజలు అడిగినట్టే. Yes, I agree that మీరు యాజ్ అ జర్నలిస్ట్ ఇట్ ఈస్ యువర్ జాబ్, మీరు అడగటంలో కూడా తప్పలేదు. కానీ ఆ రోజున నేను చెప్పిన సమాధానం ఏంటంటే, వాళ్ళలాగా మేము రాత్రికి రాదు ఇవాళ ఏదో పొద్దున్న ఎఫ్ఐఆర్ పెట్టి సాయంత్రానికి ఏదో తీసుకెళ్లి అరెస్ట్ చేసేటువంటి ఉండదండి. కొంత ఎవిడెన్సెస్ అన్ని కూడా గ్యాదర్ చేసి సిస్టమేటిక్ గా విత్ కాంక్రీట్ ఎవిడెన్స్ ఖచ్చితంగా యాక్షన్ అనేది ఉంటుందని చెప్పాను. ఆ రకంగానే మొత్తం ఎవిడెన్స్ సేకరించారు. ఇప్పుడు అద్దేపల్లి జనార్దన్ రావు గాని వాళ్ళ సోదరుడు గాని వాళ్ళతో ఈయన గారు చేసినటువంటి వాట్సాప్ చాట్లు కానివ్వండి, రకరకాల వ్యవహారాలు కానీ ఇవాళ అన్ని బయటకు వస్తా ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ మనోజ్ కొఠారి ఇంకొక వైసీపీ నాయకుడు, అతని యొక్క ప్రమేయానికి సంబంధించి ఆ వివరాలన్నీ బయటకు వస్తా ఉన్నాయి. వాళ్ళ వాంగ్మూలాలు, వాళ్ళ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకున్న తర్వాత ఇవాళ జోగి రమేష్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ మేము చూపించినటువంటి ఆధారాల గురించి ఏం మాట్లాడట్లా. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మీరు చూడండి వెంకటకృష్ణ గారు, అసలు లిక్కర్ స్కామ్ దర్యాప్తులో గాని, ఇప్పుడు ఈ కల్తీ మద్యం వ్యవహారంలో గాని ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఈ రోజు వరకు మేము బయట పెట్టినటువంటి ఒక్క ఎవిడెన్స్ గురించి కూడా మాట్లాడు, అది తప్పు అని రుజువు చేయరు. ఆ ఎవిడెన్స్ వదిలేసి మిగతా అన్ని మాట్లాడతారు. ఎందుకు మాట్లాడుతున్నారు, అవి కూడా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో తీసుకుంటాను. ఒక్క నిమిషము పట్టాభి గారు. నారాయణ రెడ్డి గారు నమస్తే అండి. నారాయణ రెడ్డి గారు, వీళ్ళు ఇంత కంపు కొడుతుంది కదా, నకిలీ మద్యం కంపు, యాక్షన్ తీసుకోవాలా వద్దా? కంపల్సరీగా. ఇప్పుడు వెంకటకృష్ణ గారు, మీకును పట్టాభి గారికి, మన ప్యానలిస్ట్ గారికి, అందరికీ కూడా, వీక్షకులకి అందరికీ కూడా నా నమస్కారం అండి. ఇప్పుడు ఈ విషయంలో ప్రజలకు అందరికీ తెలుసు,
అసలు ఈ విషయం జనార్దన్ రావు గారు రావడం, ఆ రోజు ఎయిర్పోర్ట్లో మాట్లాడడం, ఆ రోజు నుంచి మనం ప్రభుత్వం అరెస్ట్ చేయకముందనే నన్ను అరెస్ట్ చేసేస్తారు, నేను దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను, ఇదిగో కర్పూరం నా చేతిలో ప్లేట్లో మేము చేతిలో అనుకున్నాం, అది తర్వాత తీక్షణంగా చూస్తే అది ప్లేట్లో వెలిగించుకున్నారు. దాని ప్రమిదలో పెట్టుకుని దాని చేతిలో తమలపాకు ఒకటి కింద పెట్టి వేడి కూడా తగలకుండా చేతిలో పెట్టుకుని, ఇది లోకేష్ గారు వస్తారా లేకపోతే చంద్రబాబు గారు వస్తారా, ఇంకా నయం మోడీ గారిని అడగలమా, మోడీ గారిని అడగరు. మీరంటే చర్చ భయం, మిమ్మల్ని ఏమో అనరు, మిమ్మల్ని ఏమో అడగరు, వస్తారా అంటే నేను అడిగేది ఒకటండి. అంటే మనకి కోర్టులు తర్వాత వచ్చి పోలీస్ స్టేషన్స్ అక్కర్లేదా? ఇలా ప్రమాణాలు చేసుకుంటే వెళ్ళిపోదామా? ఎవడన్నా తప్పు చేసేసి నేను ప్రమాణం చేస్తానని చెప్తే ఆయన పక్కన పంపించేస్తావా? ఎక్కడ న్యాయం అండి ఇది? కాబట్టి ఇవాళ ఇప్పుడు దాకా పట్టాభి గారు చెప్పారు, వాళ్ళ పిఏ చెప్పాడండి. ఏం చెప్పాడు? అసలు ఆయన జనార్దన్ రావు గారు మా ఊర్లో ఉన్నాడు కానీ మాకు సంబంధం లేదని చెప్పినటువంటి జోగి రమేష్కి దెబ్బ తగిలేటట్టు చెప్పాడు వాళ్ళ పిఏ గారు. ఆయన మా సార్ దగ్గరికి వచ్చేవాడండి, అనేక సార్లు వచ్చి కూర్చున్నాడు, ఆయనతో కలిసి ఫోటోలు తీసుకున్నాడు, అనేక మార్లు వాళ్ళు చర్చించుకున్నారని చెప్పి సొంతంగా నీ పిఏనే బయట పెట్టాడు కదయ్యా. మరి ఇదంతా ప్రజల్ని మోసం చేస్తున్నారా? నన్ను అరెస్ట్ చేస్తారు, ఇది ఎందుకు అంత భయం? తప్పకుండా అరెస్ట్ చేస్తారు. తప్పు చేసినప్పుడు ఎవరూ తప్పించుకోలేం. అది తేలేంత వరకు మనం కూడా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకోవాలి. ఎవరు వస్తారు నా మీదకి, ఎవరో చూద్దాం, వాళ్ళంతా తేలుస్తాను, నేను అంత అట్లా అనుకుంటున్నానా ఇట్లా అనుకుంటున్నానా అని చెప్పి మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు వెంకటకృష్ణ గారు. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా సరే జోగి బ్రదర్స్ మాట్లాడేటువంటి మాటలు కానీ చాలా బాధగా ఉంది నాకు. ఎందుకంటే జోగి వాళ్ళ మిస్సెస్ మాట్లాడుతూ ఉంది, అసలు మాకేమీ సంబంధం లేదు, ఆడ మనిషి పాపం నిజంగానే భర్త అరెస్ట్ చేసినప్పుడు భార్య చాలా తెలియదు కదా, కానీ ఇంట్లో వాళ్ళకి ఏమీ తెలియదు. మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని యొక్క మిస్సెస్ని ఎవరైతే మరి సాక్షాత్ భువనేశ్వర్ గారిని సాక్షాత్ సభలలో ఆన్ రికార్డ్ మాట్లాడినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఇంట్లో వాళ్ళు ఏ విధంగా బాధపడి ఉంటారో ఒకసారి ఆలోచించుకోవాలి. రమేష్ గారు సతీమణైనా రమేష్ గారు ఏంటి దరిద్రం ఏంటి అసెంబ్లీలో అనాలి కదా, మందలించి నాతో పాటు మహిళ ఆమెను ఆ విధంగా మాట్లాడకూడదని చెప్పి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండుంటే ఇవాళ ఈ యొక్క పరిస్థితి వచ్చేది కాదు. మరి ఈ మద్యం అనేది ఎప్పటి నుంచో అమ్ముతున్నారండి వెంకటకృష్ణ గారు. ఇదంతా ఈ మద్యం అమ్ముతూ ఉండి దానికి అలవాటు పడి ఆ ఈజీ మనీకి అలవాటు పడిపోయి మళ్ళా కూడా ఈ ఈజీ మనీని ఏ విధంగా తెచ్చుకోవాలి, ఒకవేళ పట్టుకుంటే కూటమి ప్రభుత్వం మీద ఈ బురద చల్లేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి మళ్ళా జనార్దన్ రావు గారిని వెనక్కి పంపించడం, నాకెవరో తెలియదని చెప్పాడు. మరి ఆ మెసేజ్లు ఎలా వెళ్ళాయండి? వెన్ ఆర్ యూ గోయింగ్ అని చెప్పిన దాంట్లో మెసేజ్ క్లియర్గా కనబడతా ఉంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పబ్లిక్ డాక్యుమెంట్స్ అయిపోతాయండి ఛార్జ్ షీట్ అయిపోగానే అన్నిట్లోనూ. మన కేసు నెంబర్ కొట్టంగానే అందరికీ కూడా ప్రజలందరూ కూడా చదవచ్చు, దేశం అంతా కావచ్చు ప్రపంచం అంతా కూడాను అందరూ కూడా చదవచ్చు. మరి ఏమనుకుంటారంటే అది ఎవరికేం తెలియలే, మనం ఏం పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరు చూడట్లేదు అను ఏమీ తెలియదు అనుకుంటారు. పోలీసులు మెల్లమెల్లగా రికార్డ్స్ ఎలా తీస్తారంటే వాళ్ళు సిఐడి కేసులో రఘురామరాజు కేసులో మేము అరెస్ట్ అయినప్పుడు మా మొత్తం చరిత్ర అంతా ఉంది వాళ్ళ దగ్గర, మొత్తం సంవత్సరాల తరబడిన చార్ట్స్ హిస్టరీ అంతా తీశారు. అఫ్కోర్స్ అందులో ఏం లేదని చెప్తున్నా, మాదే ఉంటుంది ప్రొఫెషన్ ఉంటుంది, మీకు పెట్టామనుకోండి డిబేట్కి వస్తారా ఏంటి సార్, మీరేమో టాపిక్ ఏంటంటే మీరు పెడతారు, ఏ కదా ఇంకేమో అంతకు మించి ఎంత ఇస్తారా మీరు అడుగుతారా, మేము చెప్తాం. అక్కడ బాంబులు పెడతారు అయ్యో ఉండవు కదా, వీళ్ళు చేసే ఏదో పనులు ఇది చేసి మళ్ళీ అందులో మన ఏం దొరకో అంతా మనం చాలా పరిశుద్ధాత్మలం ఏంటివి ఏం హస్తాలు అంటారు చేతులు అనుకుంటారు. అంటే చూస్తే అక్కడ బటన్ నొక్కితేనేమో మొత్తం ఏ వస్తా ఉంటాయి, అన్నీ వస్తాయి. సత్యమూర్తి గారు వీళ్ళు ఈ మద్యం అనే దాన్ని అది మెయిన్ మద్యం అయినా ఈ మద్యం అయినా ఓన్లీ సంపాదన కోసం మాత్రమే చేయలేరు. నకిలీ మద్యం పుట్ర కూడా ఉంది ఇందులో. ఇప్పుడు బయటపడింది పుట్ర కదా, ఈ ప్రభుత్వాన్ని ఏదో డిస్టర్బ్ చేయాలి, ఈ ప్రభుత్వానికి ఏదో చెడ్డ పేరు కావాలి, వీలైతే దీన్ని బేస్ చేసుకుని డిస్టెబిలైజ్ చేయాలి అంతే కదా. జనం చచ్చిపోతే ఒక రకమైన
ఇది వస్తుంది లా అండ్ ఎమోషనల్ ఇష్యూ, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే దాన్ని యూజ్ చేసుకోవాలని. ఇది ఎంత పెద్ద కాన్స్పిరసీ అంటే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఒక కాన్స్పిరసీ వీళ్ళు చేశారు. సో దీన్ని ఇంత చేసి కూడా మళ్ళీ అరెస్ట్ చేస్తారా? నాకేం తెలియదు. ఆయనేమో అమాయకంగా చెప్తారు మా జోగి. మీ జోగి నీకు తమ్ముడు, ఊరందరికి తమ్ముడా? కాదు కదా. సో దీన్ని సమర్థించుకునే దాన్ని ఎలా చూడాలి సత్యమూర్తి గారు? ఇది అంటే అధికారంలో ఉన్న టైంలో ఇవన్నీ కూడా యథేచ్ఛగా జరిగిపోయినాయండి. మనం చాలా చూసాం కదా, ఒక 4-5 చోట్ల పట్టుబడ్డాయి కదా. అవును, పట్టుబడ్డవన్నీ కూడా పోలీసులు బయటికి తీసినవే. కరెక్ట్. మనమేదో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో మనమేదో వాస్తవమే. అంతకు ముందు మరి ఆ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఇట్లా ఒక్కటి పట్టుకున్నది ఒక్కటి ఫోటో వాళ్ళ సాక్షిలో అయినా వేశారా? లేదు. అది అయ్యన్న పాత్రుడు కావచ్చు, అచ్చెన్నాయుడు కావచ్చు, రవీంద్ర కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎవరు అయినా సరే అవి అఫీషియల్ గా ఏదైనా ఒక్కరు బయట పెట్టగలిగారా? పెట్టాలి కదా, చెప్పాలి కదా. ఇంక్లూడింగ్ మే దేశద్రోహులం కదా, రాజద్రోహులు ఆయన బయట పెట్టగలిగారా? ఎగ్జాక్ట్లీ. అంటే వీళ్ళు ఇటువంటి పనులన్నీ చేసి అప్పుడు యథేచ్ఛగా చేసేసారు. ఆ తర్వాత ఏంటి అంటే డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్ లాగా అదే దాన్ని చాకును ఉపయోగించి ఇటు గవర్నమెంట్ని కట్ చేయాలనేది వీళ్ళ ప్లాన్. అందుకని అప్పుడు సంపాదించుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే అవే తీసుకొచ్చి ఈ గవర్నమెంట్ని బదనాం చేసి డిస్టెబిలైజ్ చేసి ప్రజల్లో ఒక అపోహ కలిగించేలాగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి 2 ప్రెస్ కాన్ఫరెన్సుల్లో ప్రతి 4 మద్యం బాటిళ్లలో 1 కల్తీది అని చెప్తూ ఉన్నాడండి. ఇప్పటికి 2 సార్లు చెప్పి అంత పర్ఫెక్ట్ గా ఎలా చెప్తున్నాడు? నువ్వు అంత పర్ఫెక్ట్ గా ఎట్లా చెప్పగలిగావు? ప్రతి 4 మద్యం బాటిళ్లలో 1 మద్యం బాటిల్ కల్తీది అని నువ్వు ఎట్లా చెప్పగలిగావు? అది ఆ బేసిక్ క్వశ్చన్ కి వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎంత అవును. ఇప్పుడు ఓకే, అంతకు ముందు అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అది స్ప్యూరియస్ లిక్కర్ అని దాదాపుగా 3 టెస్టుల్లో 4 టెస్టుల్లో స్పాన్ ఆఫ్ దీంట్లో ప్రూవ్ అయింది. ప్రూవ్ చేశారు, ఓపెన్ గా చూపించారు కూడా. నువ్వు అట్లా ఏమైనా చేసావా? అంటే ఇటువంటివి ఏవి లేకుండా, నీకు ఏది రికార్డెడ్ ఎవిడెన్స్ కూడా నీ దగ్గర లేకుండా నువ్వు వచ్చి మాట్లాడటం ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరో మాట్లాడుతున్నారు, చెప్తానులే. ఏముందండి 30 రోజులు పెడతారు, ఆ తర్వాత బయటకు వచ్చేస్తాడు అంటున్నాడు. అంటే 30 రోజులకి వాళ్ళు అనుకుంటున్నారండి జైల్లో. ఇటువంటి నిజంగా కూడా వెంకటకృష్ణ గారు వెరపలేదు. అసలు ఎవడన్నా బాధపడాలి, సిగ్గుపడాలి. మనం జైలుకి వెళ్తున్నాం, ఒకసారి వెళ్ళొచ్చాడు ఆల్రెడీ జోగి రమేష్, రెండోసారి. ఇప్పుడు ఇంకా వాళ్ళకి ఈసారి మాత్రం అండి వీళ్ళు ఖచ్చితమైన ఎవిడెన్స్ ఇప్పటికే ఉంది, వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ అయితే ఉన్నది. ఖచ్చితమైన ఎవిడెన్స్ తోటి మెయిన్ మద్యం కేసు ఎంత పకడ్బందీగా పోతున్నదో దీన్ని కూడా అంత పకడ్బందీగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదండి. ఎందుకంటే ఒక్కసారి భయం అనేది రావాలి వాళ్ళల్లో. కూర్చొని విచ్చలవిడిగా మనం ఏం చేసినా పర్వాలేదు, మన కులాన్ని అడ్డం పెట్టుకొని మనం బయటపడచ్చు, మనం ఏదో నేను బీసీని కాబట్టి నేను ఏదైనా చేయొచ్చు అన్న ఆర్గ్యుమెంట్లు తీసుకురావటం, ఇటువంటివన్నీ తీసుకొచ్చి ఘీంకరించటం. పబ్లిక్ లైఫ్లో ఉన్నవాడు ఒబీడియంట్గా ఉండాలి. ఆ బేసిక్ ప్రిన్సిపల్ని కూడా మర్చిపోయి నేను మీరు చెప్పారు ఇందాక శపథాలు చేయటం దగ్గర నుంచి నన్ను అరెస్ట్ చేయి అన్నాడు కదా, మరి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి దమ్ముంటారా నువ్వు వచ్చారు. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడానికి ముందు, అప్పుడు జైలుకి వెళ్ళడానికి ముందు అంబటి రాంబాబు గారు పదే అనేవాడు, మీ దమ్ముంటే మా జగన్మోహన్ రెడ్డి అట్లా అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు వెంకటకృష్ణ గారు. పోలీసులు తెల్లవారుజామున వెళ్ళి సైలెంట్ గా 5-6 వెళ్ళారు. వాళ్ళు వెతికారు, అక్కడ ఆయన ఏదో పారిపోతుంటే పట్టుకున్నారు, తీసుకొచ్చారు. వాళ్ళ మిసెస్ చెప్తారు, పోలీసులు అరిచి కేకలేస్తే భయపడ్డారట వాళ్ళందరూ.
అంత అమాయకులు అక్కడ కూర్చొని నిలబడి జోగి రమేష్ భయపడిపోయాడా? జోగి రమేష్ భయపడ్డట. పోలీసులు అరుపులు కేకలు ఆ బోట్ల చప్పుడు విని అసలు పోలీసులు ఎందుకు అరుస్తారు? ఎందుకు అరుస్తారు? వాళ్ళు చక్కగా వెళ్ళారు, తీసుకొచ్చారు. కాబట్టి పిలుస్తారు మహా అయితే. అతను ఏదో ఆ బాత్రూమ్ బాహుబలి సినిమాలో మహిష్మతి సైనికులు దడేలు మని సౌండ్ థర్డ్ పార్టీని పిలిపించి తలుపు బద్దలు కొడతారు, ఓపెన్ చేస్తారు. అంటే ఇటువంటివి ఆరోపణలు చేసుకుంటూ, అంటే వాళ్ళు పట్టుబడ్డాము అన్న ఒక బెరకు కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారండి. ఇది చాలా నిజంగా మనం అంటే సొసైటీలో చేసేవే తప్పుడు పనులు, కేసులు ప్రూవ్ అవుతున్నాయి. జైలుకి వెళ్తున్నాం వస్తున్నాం, మళ్ళీ వెళ్తున్నాం. అరే మనం జైలుకి వెళ్ళడం అంటే, ఒకప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అంటేనే సిగ్గుపడడం, అయ్యో తప్పు చేసినట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు. సరే ఇప్పుడంటే పోలీస్ స్టేషన్లు, ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్లు వెళ్తున్నారు, పరిస్థితి మారింది కాబట్టి జైలు అనేది మాత్రం కొంత ఆలోచించాల్సిందే. కొంతమంది అమాయకులు కూడా వెళ్లాల్సి వస్తుంది ఒక్కొక్కసారి, వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ఇట్లాంటి ఏదో పనులు చేసి, తప్పుడు పనులు చేసి వెళ్ళి మళ్ళీ గర్వంగా తలవేరేసుకుంటావు. ఇది ఏంటనేది చూద్దాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నాడు, ఏం నిలబడే కేసులు కాదంట, ప్రభుత్వమే నేర స్వభావంతో పనిచేస్తుందంట. పట్టాభిరామ్ గారు ప్రభుత్వమే నేర స్వభావంతో పనిచేస్తుందంట. ఈ నిలబడే కేసులు కాబట్టి కోర్టులో ఈయనే చెప్పేస్తాడు కోర్టులో నిలబడమని. ఇది కోర్టులను ప్రభావితం చేసే ప్రెస్ కాన్ఫరెన్స్. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ రకమైన స్టేట్మెంట్ చేయడము, ఇవి కోర్టుల్లో నిలబడవు అని కోర్టుల్ని ప్రభావితం చేసే విధంగా మాట్లాడడం అనేది కరెక్టేనా? ఇంకా చాలా మాట్లాడుతున్నాడు. జోగి రమేష్ పైన పెట్టిన కేసులు కోర్టుల్లో నిలబడవు, వారే తప్పు చేసి ఎదుటి వారిపై కేసులు పెడుతున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం. అంటే వాళ్ళకి కనపడదు కదా, వాళ్ళు కనపడదు కాబట్టి గురివిందలకి ఎదురు వాళ్ళది అనిపిస్తుంది. పొలిటికల్ గవర్నెన్స్తో దుష్పరిణామాలు పెరిగాయి. తిరుమల లడ్డూ ప్రసాదంలోనూ విష ప్రచారం చేశారు. అక్కడ మన్ని బయటపడ్డాయి కదండి. విష ప్రచారం ఏంటి, అందులో విషం కలిపారు అనే కదా ఇప్పుడు ఆయన పిఏఎస్ అనుకూలంగా సుబ్బారెడ్డి గారు పిఏదే బయటపడింది కదా స్వయంగా. ఇంకా ఎందుకు ఈయన పల్నాడులో టీడీపీ వర్గాల గొడవల్లో 2 హత్య జరిగితే వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులపై కేసులు పెట్టారు. అంటే పడుకోబెట్టి పీకలు పోతే కూడా చూస్తూ వదిలేయారా? దారుణంగా పీకలు పోసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు అసలు ఈవీఎంలు తీసుకొచ్చి పబ్లిక్ గా తీసుకొచ్చి కదండి. సోషల్ మీడియా కార్యకర్త సవీంద్రపై గంజాయి కేసు పెట్టారు. మరి శర్మిలారెడ్డి గారిని మాట్లాడిన రవీంద్ర మీకు అందరూ రవీంద్రలో సవీంద్రలే ఉన్నారు. ఇలాంటి పట్టాభి గారు చెప్పారుగా ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీ ప్రభుత్వం చేస్తున్న నేరపూరిత స్వభావంతో చేస్తున్న పనులని ఆయన ఏకరువు పెట్టాడు. తిరుమల లడ్డు ప్రసాదంలోనూ విష ప్రచారం చేశారంట. పల్నాడులో టీడీపీ 2 హత్య జరిగితే గొడవల్లో ఆ పిన్నెల్లి వాళ్ళ మీద కేసులు పెట్టారంట. అమాయకుల మీద అమాయకులైన పిన్నెల్లి వాళ్ళ రమేష్ పైన కూడా ఇప్పుడు అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఎదుటి వాళ్ళ మీద వాళ్ళే తప్పు చేస్తున్నారు, ఎదుటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇదేనమాట. మరి ఆయన అన్ని చేసి కోర్టును తప్పుదోవ పట్టించే విధంగా, కోర్టును ప్రభావితం చేసే విధంగా జోగి రమేష్ పై పెట్టిన కేసు కోర్టుల్లో నిలబడదు అని ఈయన ఎలా అన్నారో నాకు అర్థం కాల. ఈ రాష్ట్రంలో నేరాలని అడ్డుకుని నేరస్తుల్ని కట్టడి చేయటం అనేది సజ్జల రామకృష్ణారెడ్డి ఆ తాడేపల్లి జేతిగాడి దృష్టిలో నేరపూరిత స్వభావం. కొత్త డెఫినేషన్ ఇస్తారు కదండి. అదే నేరపూరిత స్వభావం. ఆయన చెప్తున్నది నేరస్తుల్ని కట్టడి చేయటమే నేరపూరిత స్వభావం. రేపటి రోజున కొండారెడ్డి విషయంలో కూడా పెడతాడు ప్రెస్ మీట్. అసలు ఆ ముక్కు పచ్చలారని ఒక బిడ్డ అమాయకుడు, యువ నాయకుడు, యువతని ఎంతో ప్రభావితం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి, వాడు పాపం వాడిని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. షాప్ కి వెళ్ళి పాన్స్ పౌడర్ డబ్బా కొనుక్కెళ్తుంటే ఆ పౌడర్ ని డ్రగ్ అని చెప్పి పట్టుకున్నారు. అదే పాన్స్ పౌడర్ డబ్బాను, లేదంటే వైట్ చాక్లెట్ అది కూడా చెప్తాడు. పాపం వైట్ చాక్లెట్ బిళ్ళలు తెప్పించాడు, ఫ్రెండ్స్ కి ఇద్దామని చెప్పి పాపం ఎంత అమాయకుడు, పాపం పసిబిడ్డను బలి చేశారు అని కూడా నిస్సిగ్గుగా మాట్లాడతాడు. వాళ్ళు కొద్దిగా ఉండాలి కదండి. వాళ్ళ ఏంటి
సరే కొన్ని ఏముండాలన్నది నేను ఇప్పుడు మాట్లాడలేదు. ఎక్కడ దొరుకుతుందో చెబితే ఏదో కొనుక్కుంటారు కిలోల లెక్కన. వాళ్ళు కొనుక్కునే పదార్థాలు వేరే ఉన్నాయిలేండి కిలోల లెక్కన. పనికొచ్చేందుకు కొనుక్కుంటారు. ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నా వీకే గారు, కోర్టుల్లో నిలబడమని ఈనాడు చెప్పడానికి. ఇప్పుడు కోర్టులు ప్రాథమికమైనటువంటి ఏం ఆధారాలు లేకుండానే రిమాండ్కి పంపిస్తాయా? జడ్జి గారు అసలు ఏం ఎవిడెన్స్ లేకుండానే రిమాండ్ విధిస్తారా? ఏం ఎవిడెన్స్ లేకుండానే పోలీస్ కస్టడీకి అప్ చెప్తారా? ఏం చూడకుండానే చేస్తారా? ఇవాళ గతంలో మీ చరిత్ర ఏంటి? మొన్ననే మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారు ఏం మాట్లాడారండి? జడ్జిల్నే బెదిరించారు, జడ్జిల కుటుంబ సభ్యులపైనే తప్పుడు కేసులు పెట్టి జడ్జిల్ని బెదిరించినటువంటి సంఘటనలు ఆయన గుర్తు చేసుకున్నారు. ఆనాటి ప్రభుత్వ హయాంలో పరిస్థితులు ఏ విధంగా ఉండాయో ఒక మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాట్లాడారంటే దానికి జవాబు చెప్పమనండి. ఆ రకంగా న్యాయమూర్తులు బెదిరించి, న్యాయమూర్తుల కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి, నా కళ్ళెదురుగుండా జరిగింది వీకే గారు. న్యాయమూర్తుల్ని బెదిరించే సంఘటనలు నేను చూసా కోర్టు హాల్లో. న్యాయమూర్తులను ఏ విధంగా బెదిరించేవారో, ఏ రకంగా వారిపైన కూడా దౌర్జన్యం చేసే స్థాయికి వెళ్ళారో. కాదు, ఇక్కడ ఒక చిన్న సందేహం. ఇప్పుడు మనం ఏదైనా జడ్జిమెంట్ మీద డిబేట్ పెట్టాలంటేనే 1కి 100 సార్లు ఆలోచిస్తాం ఏదైనా జడ్జిమెంట్ వచ్చినప్పుడు. లేదా ఆ జడ్జిమెంట్ మీద కామెంట్ మనం పాస్ చేయాలన్నా కూడా ఆనరబుల్ కోర్ట్ అని లేకపోతే అదని ఎంతో చాలా జాగ్రత్తగా ఉంటాం కదా. మరి న్యాయమూర్తుల్ని బెదిరించే ధైర్యం వాళ్ళకి ఎలా వచ్చింది? వాళ్ళు బెదిరిస్తే న్యాయమూర్తులు ఎలా చూస్తూ ఊరుకున్నారు అనేది మీ కళ్ళ ముందు జరిగింది అంటున్నారు కాబట్టి అడుగుతున్నారు, నాకు వేరే కాదు. అదే ఇప్పుడు కింద స్థాయిలో లోవర్ కోర్ట్స్ లో ఉన్నటువంటి జడ్జెస్ ని, మ్యాజిస్ట్రేట్స్ ని గట్టిగా బెదిరించినటువంటి సంఘటనలు మేము చూసాం. ఆ తర్వాత హైకోర్టు ఇంటర్వెన్షన్ తో ఆ తర్వాత పరిస్థితులు కూడా చాలా మార్పులు వచ్చాయి. చాలా కఠినంగా వ్యవహరించడం. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆ రోజున న్యాయమూర్తుల్ని టార్గెట్ చేస్తే సుమోటోగా ఆ రోజున కోర్టు రియాక్ట్ అవ్వలేదన్నా ప్రభుత్వం చర్యలు తీసుకుందా? ఆ రోజున ఎవరికి రక్షణ లేదు. ఆ రోజు ఉన్నటువంటి వ్యవస్థలో ఎవరికి రక్షణ లేదు వీకే గారు. అదొక అరాచకమైనటువంటి రాక్షస పాలన కదా. ఇవాళ ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా, వెదర్ ఈజ్ ఇన్ ఎగ్జిక్యూటివ్ ఆర్ జుడిషియరీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సిస్టమ్, ప్రతి ఒక్కరిని టార్గెట్ చేశారు. ఆ రోజున రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పరిస్థితి ఏంటండి? ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పరిస్థితి ఏంటి? నిమ్మగడ్డ రమేష్ గారి పరిస్థితి ఏంటి? ఆ రోజున ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీస్ పరిస్థితి ఏంటి? ఎల్వి సుబ్రహ్మణ్యం పైన ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజున దాడి చేయలేదా? లేదా రకరకాలుగా ఆ రోజున ఎన్ని విన్నాం? ఒక చీఫ్ సెక్రటరీకి భద్రత లేదు, ఒక ఎన్నికల కమిషనర్ కి భద్రత లేదు. ఎవరికి ఉందండి భద్రత ఆ రోజున? ఒక లెక్క జమ రాక్షస మొక్క కదా. ఒక లాగా వ్యవహరించారు కాబట్టి ఇంకా ఇంత బుద్ధి చెప్పిన కొన్ని ఇంకా వదల పాత పోకళ్ళు. ఇవాళ న్యాయస్థానాలపైన నిజమే ఇప్పుడు మనం ఒక జడ్జిమెంట్ పైన కామెంట్ చేయాలన్నా ఏదైనా ఒక 1కి 100 సార్లు ఆలోచిస్తాం. వీళ్ళకి ఆ అలవాటు ఉండిసేస్తాయి కదా, ఏది పడితే అది మాట్లాడటం. ఇవాళ ఈనాడు చెప్పడానికి న్యాయస్థానాల్లో నిలబడమని చెప్పి ఏమి నిలబడకుండానే ఇవాళ అంతమంది అరెస్ట్ అవుతారా? అంతమంది ఇంకా జైలులో మగ్గుతారా? ఏమీ లేకుండానే ఇవాళ మేము వాళ్ళలాగా ప్రవర్తించకుండా, అందుకనే కొంత సమయం తీసుకున్నా సరే మేము ఎవిడెన్సెస్ గ్యాదర్ చేస్తున్నాం, చట్ట ప్రకారం వెళుతూ ఉన్నాం, చట్టబద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నాం. వాళ్ళు ఉన్నారు అది గ్రేట్ పొన్నవాళ్ళు రమ్మనండి, ఓ బీపీలు పెంచుకుంటా ఉంటాడు కదా, కోర్టులోకి వచ్చి రమ్మని చెప్పనండి, వాదించుకోమనండి, ఎవరు కాదన్నారు? ఇవాళ సిట్ వారు ప్రవేశపెట్టినటువంటి ఆధారాలపైన డిబేట్ చేయమనండి. దానికి అసలు ఇవన్నీ కాదండి, అసలు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆ చార్జ్ షీట్ కాపీ చేతిలో పట్టుకుని రమ్మనండి. ఇప్పటివరకు ఎందుకు ముట్టుకోట్లా? ఏ రోజైనా ఒక చార్జ్ షీట్ కాపీ పట్టుకుని మాట్లాడారా ఇదిగో ఇది తప్పు అని చెప్పి? అవి మాట్లాడరు. ఏది పడితే అది నోటికి వచ్చినట్టు కామెంట్లు చేయటం. అంటే మీరు అన్నట్టు నడి రోడ్డు పైన మెడ మీద కత్తి పెట్టి పేక కోసేస్తే పెన్నెల్లి వాళ్ళు అమాయకులా? వాళ్ళని అమాయకులు అంటే కొద్దిగా సిగ్గుండాలి కదా. మా పార్టీ బ్రాడ్ డే లైట్ లో మళ్ళీ అదే మాట ఉండాలి కదా. ఎక్కడ చెప్పండి అంటే ఉండాలి కదా అంటే
లేకనే కదా ఈ బాధలన్నీ. అదే కదా, కరెక్టే లేండి, అది లేకనే కదా ఈ బాధలన్నీ కూడా. ఏదైనా ఇప్పుడు కొన్ని ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక రకమైనటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత కొంతమంది బుద్ధి తెచ్చుకుని కొంత మారుస్తారు. వీళ్ళు మారటం అనేది జన్మకు రైట్. ఒక్క నిమిషం పట్టాభి గారు, ఈయన గారే ఉన్న బుద్ధిమంతుడా, ఈయన్ని మాట్లాడుతూ ఉన్నాడు, ఈయన చేసినటువంటి అరాచకాలు బయట ఈయన కుమారుడు ఇన్వాల్వ్మెంట్ లేదా, ఇవాళ పరోక్షంగా ఈయన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా నాశనం అయిపోయింది అక్కడ కదా, ఆ పాయింట్ దగ్గరే కదా. సరే ఒక్క నిమిషము పట్టాభి గారు, నారాయణ రెడ్డి గారు, ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారా, మీ సంగతి చూస్తా, లోకేష్ నీ సంగతి చూస్తా, చంద్రబాబు నీ సంగతి చూస్తా అని ఏదో బెడబొబ్బలు పెట్టడం. ఆ చిన్న అరెస్ట్ చేసినప్పుడు బ్లడ్ గారుతుంటే పాపం సర్జరీ చేయించుకున్న వాడిని ఏమన్నా ఒక్క ప్రూఫ్ చూపించగలిగారా? తర్వాత నీ మీద 100 ప్రూఫ్లు చూపించారా లాస్ట్ టైం అరెస్ట్ చేసిన, మళ్ళీ ఇప్పుడు చూపిస్తారు. కొల్లు రవీంద్ర, ఎంతమంది ఇట్లా ఒకరు కాదు అందరినీ అదే విధంగా అరెస్ట్ చేశారు. అందరినీ స్వయంగా దేవినేని ఉమాని పట్టాభిని చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని చేశారు. దేవినేని ఉమాని నియోజకవర్గాలు అన్ని తిప్పారు. ఎందుకు తిప్పారు తెలియదు. మనిషి తెల్లారుద్దో లేదో బట్లిక్ మరీ చూపించాడు. డబ్బులు చూడండి ముందే సేఫ్ సైడ్ అని చెప్పి పట్టాభి గారు నాకు చూడు బట్ట అన్ని ఏదో పనులు చేసి అంత చేసి నన్ను అరెస్ట్ చేస్తారా చాలా తప్పండి. ఎందుకంటే వీళ్ళని అరెస్ట్ చేయడం ఇంకోటి మీ ప్రభుత్వం, నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా, ఇప్పుడు వాళ్ళ నాన్న అరెస్ట్ చేసి హాస్పిటల్ తీసుకెళ్లారు, జైలు పంపించే ముందు చూపిస్తారు కదా. అది అబ్బాయి వెళ్ళి హాస్పిటల్లో అద్దాలు పగలు కొట్టి ఎస్ఐని బెదిరించి, డ్యూటీలో ఉన్న ఎస్ఐని రౌడీ షీట్ ఓపెన్ చేయాలిగా. ఇది ఒకటోసారి కాదు. అవునండి. ఎందుకండి రౌడీ షీట్లు పేపర్లు ఆల్రెడీ కేసు పెట్టారు. ఇప్పుడు కేసు పెట్టారులే, అది జైలుకే కదా మహా అయితే అంటున్నారు. ఇప్పుడు పట్టాభి గారు ఇప్పుడు మనతో మాట్లాడేటప్పుడు కూడా ఒక మాట అన్నారు. ఎందుకంటే ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఒక పద్ధతిగా ఏది తీసుకున్నా కూడా ఏంటంటే ఒక తొందరపాటు చర్య కాకుండా ఎవరైనా ఏది చేసినా కూడా సరే దాన్ని సాక్ష్యాధారాలతోటి కరెక్ట్గా తీసుకొని రేపు ఉదయం లేచి శిక్ష తప్పించుకోలేని పరిస్థితికి తీసుకొచ్చే విధంగా ఇవాళ కేసులన్నింటినీ కూడా చేస్తూ ఉన్నారు సార్. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళ కొడుకు తొందరపడి మాట్లాడాడు కదా అట్లా అని చెప్పి వదిలేరు, కేసు పెడతారు. ఈ రోజు కాకపోతే ఇంకో వారం తర్వాత కానీ, లేకపోతే కోర్టుకైనా వెళ్ళి తిరుగుతూ జీవితాంతం కోర్టుల చుట్టూ తిరగాలి, లేకపోతే రౌడీ షీటర్స్గా వీళ్ళ పేర్లు రౌడీ షీటర్గా చేయడం కానీ, ఎలక్షన్ సమయంలో వాళ్ళని దగ్గరికి రానికుండా చేయడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతాయి సార్. కానీ ఇక్కడ దుర్మార్గమైనటువంటిది ఏంటంటే వీళ్ళు ఈ నకిలీ మద్యానికి అలవాటు పడిపోయి, గత ప్రభుత్వంలో ఎంత అన్నారో ఏందో మా పురంధరేశ్వర గారు అప్పుడు చెప్పారు, ఇప్పుడు మా మాధవ్ గారు కూడా అదే చెప్తా ఉన్నారు. ఎట్లా అలవాటు పడిపోయారో ఆ ఈజీ మనీకి అన్నది అలవాటు మళ్ళా తిరిగి మొదలుపెట్టి వీళ్ళందరికీ కూడా స్టాకులు ఇస్తే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు ఇదంతా కూడాను. ఏమండి, ఈ నకిలీ మద్యం తాగి మళ్ళా ఎన్ని పుస్తులు తెగిపోవాలని చెప్పని ఇంకా కూడా బుద్ధి లేకుండా ఇటువంటి పనులు చేస్తా ఉన్నారు వీళ్ళు. ఎంతమంది చనిపోయారండి? వీళ్ళకి ఉరిశిక్ష పడాలండి లెక్క ప్రకారం. ఉరిశిక్ష పడితే కానీ వాళ్ళ కుటుంబాలకి ఆత్మ శాంతి జరగదు. వాళ్ళందరూ కూడా మీరే కదా ఇన్వెస్టిగేట్ చేసి శిక్షించాల్సింది. ఖచ్చితంగా ఈ రోజు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే జనసేన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే మా కూటమికి సంబంధించినటువంటి మాధవ్ గారు కావచ్చు, లేకపోతే మా సంబంధించినటువంటి మా యొక్క మన మోడీ గారు కావచ్చు. ఎక్కడ కూడా రాజీ పడట్లేదండి. ఎక్కడైనా జాప్యం జరగవచ్చు, బట్ ఎక్కడ కూడా రాజీ అనేది ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీలో కూడా ఎక్కడ రాజీ పడేటువంటి సమస్య అనేది ఉండదండి. కాబట్టి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో ఏదైతే కావాల్సినటువంటి వివరణలు ఏది ఇచ్చుకోవాలి, కరెక్ట్గా కోర్టులో ఏది ఛార్జ్షీట్లో ఏది ఫైల్ చేయాలి, ఏ విధంగా చేస్తే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇవాళ ముందుకు తీసుకొచ్చాం. మీరు కావాలంటే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎంతసేపు భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉండేవాళ్ళు కేసు గురించి, ఏది జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కావట్లేదు అది ఇది అని చెప్పినప్పుడు మొదలుపెట్టి అడుగుతాం, ఇప్పుడు కూడా అడుగుతాను. కానీ శిక్షల్లో వాళ్ళు చేసిన ఛార్జ్షీట్లు కావచ్చు, వీటిలన్నిట్లో కూడాను. అయితే మొన్న కోర్టులో ఎందుకు చెప్పారండి, మళ్ళీ వెళ్ళి ఒకసారి విచారణ చేయండి, అవసరమైతే మీరు విచారణకు ముందుకెళ్ళండి అని చెప్పిన సిబిఐకి మళ్ళీ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కదా. డైరెక్షన్ ఇచ్చినా కూడా జరిగేదానికి కొంత సమయం పడుతుంది. దానికి కూడా కొంత మనం ఎక్కడా కూడా తప్పు చేసిన వాడు తప్పించుకొని పోలేడండి. సమయం సందర్భంగా ఏదో కాస్త
ఊరట కలిగించుకోవాల్సినడే కానీ లాస్ట్కు మాత్రం తప్పకుండా శిక్షకైతే గురవుతుంది. ముఖ్యంగా నకిలీ మద్యం మాత్రం అండి ఇది ఊరికే పోదు. ఎంతో మంది అక్క చెల్లెళ్ళ తాళిబొట్టులు తెగిపోయాయి దీనివల్ల. వీళ్ళు నకిలీ మద్యం ఎందుకు తయారు చేస్తున్నారండి? అంబార్కే విధానం ఎందుకు వచ్చింది? అది లేకుండా వీళ్ళు ఎన్పిడి, నాన్ పెయిడ్ డ్యూటీ అనేటువంటి మందుని తీసుకొచ్చి ప్రజల్లోకి అమ్మి సొమ్ము చేసుకుని మరి చచ్చిపోయేదానికి కారణం అవుతూ ఉన్నారే, వీళ్ళని వదిలిపెట్టాలా? మళ్ళా వచ్చి నాకేమీ తెలియదు, ఆ జనార్దన్ రావు ఎవరో మాకు తెలియదు, మా ఊర్లో ఉండేవాడు అంతేగాని మాకు తెలియదు, ఆయన మా ఇంటికి వచ్చాడా, సీసీ కెమెరాలు ఎక్కడ పోయినాయి అంటే సీసీ కెమెరాలు తీసేస్తారా? సరే మా ఇంటికి రాలేదని మరి సొంత పిఏ చెప్పాడు కదండి, ఈయన చాలా సార్లు వచ్చాడు, మా సార్ దగ్గరికి వచ్చాడు, కూర్చొని మాట్లాడాడు, అన్ని వెళ్ళాడు అని చెప్పినేసి ఇంతకంటే ఇంకా వివరణ ఏం కావాలి? ఇంకా వస్తాయి. రేపు ఉదయం లేసి పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఎదురుగా కూర్చోబెట్టుకుని ఆయన ఏం చెప్పాడు, ఈయన ఏం చెప్పాడు అనేది వివరణ తీసుకొచ్చినప్పుడు నోట్లో చెమ్మ కూడా ఆరిపోతుంది పరిస్థితి తీసుకొస్తారు. ఎప్పుడు కూడా తప్పు చేసిన వాళ్ళు తాత్కాలికంగా తప్పించుకోగలరే కానీ బట్ లాంగ్ రేంజ్ లో మాత్రం తప్పించుకునేటువంటి పరిస్థితి మాత్రం జరగదు మాత్రం అన్నటువంటి విషయం తెలుసు. ఇవాళ నీతి సూత్రాలు చెప్తా ఉన్నారే, వీళ్ళందరినీ కూడా పోయి అరెస్ట్ చేసినారని. ఎంతమంది జర్నలిస్టులు తెల్లారుజామున అరెస్ట్ చేశారండి? అంకబాబు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, మీ మీద ఎన్ని కేసులు, దేశద్రోహం కేసులు పెట్టారండి? మరి మర్చిపోయారు ఇవన్నీ. అచ్చెన్నాయుడు గారు మొదలు ఆపరేషన్ చేసుకొని ఇంట్లో కూర్చొని ఉంటే పంచి కట్టుకుని ఆయన తీసుకొని పోయి 400 కిలోమీటర్లు ప్రయాణం చూపించారే, 280 కిలోమీటర్లు. చంద్రబాబు నాయుడు గారిని మీటింగ్ లో వందల మంది పోలీసులు ఇప్పుడు 5-6 వెళ్తేనే బూట్లు చప్పుడు దడదడా భయపడిపోయారు. అయ్యన్న పాత్ర గారి ఇంటికి 2000 మంది పోలీసులు తెల్లవారుజామున ఆయన ఇంటిదే గోడలు దూకి మరి రఘురామకృష్ణరాజుని ఏ విధంగా తీసుకున్నారు? కనీసం పర్మిషన్ కూడా తీసుకోలేదు ఇక్కడ తెలంగాణలో. వచ్చేసి పరిగెత్తుకుని పోయి ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేయడం కానీ, ఆఖరికి ఆయన సొంత ఊరికి వెళ్ళాలని చెప్పి మోడీ గారు వస్తున్నారని చెప్పి వాళ్ళు బయలుదేరుతూ ఉంటే ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చి మిమ్మల్ని ట్రైన్లోనే చంపేస్తారని ఎవరో చెప్పి, అది నిజం అబద్ధమో తెలియదు కానీ చెప్పిన దానివల్ల ఆయన ట్రైన్ ఎక్కి నాంపల్లి ఎక్కినట్టు మళ్ళీ సికింద్రాబాద్ లో దిగేసినటువంటి పరిస్థితి ఉందండి. అసలు శాంతి భద్రత అంటే లా అండ్ ఆర్డర్కి గత ప్రభుత్వంలో ఎక్కడైనా కూడా అవకాశం ఉందా అండి? దేవుడు గుడిలో ఉండేటువంటి విగ్రహాలను కూడా ఆఖరికి స్పేర్ చేయలేదు, రథాలని స్పేర్ చేయలేదు. ఏదైనా అడిగితే ఉన్మాది ఎవడో వచ్చాడు, లేకపోతే మతిస్థిమితం లేనివాడు చేశాడు అనేటువంటి మాటలు చెప్తా ఉంటారు. ఏదైతే సుధాకర్ గారిని ఇబ్బంది పెట్టారో అదేవిధంగా మనకున్నటువంటి ఎమ్మెల్సీ గారు గతంలో ఒక దళితుడిని తీసుకొని పోయి డ్రైవర్ని చంపేసి మళ్ళా పార్సిల్ పంపిస్తే మళ్ళా దాన్ని కూడా ఇంతవరకు ఏం జరగలేదు. ఇప్పుడు మళ్ళా తిరిగి దాన్ని ఆ కేసుని మళ్ళా తిరిగి మళ్ళా విచారణకి కావాలి ఆదేశించినట్టున్నారు. మళ్ళీ ఇంకా జరుగుతుంది. మరి ఘోరం కదండి అది. మరి ఇలాంటివి జరుగుతా ఉంటే మీ ప్రభుత్వం ఏమి జరగదు. పైపెచ్చు మా జోగి తమ్ముడికి ఏమి తెలియదు, ఆయనకున్నటువంటి ఈ ఫోన్లే ఈయన సర్టిఫై చేస్తాడు ఎక్స్-సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన సర్టిఫికేషన్ ఏంటి నాకు అర్థం కాలేదు. పోలీసులు సర్టిఫై చేస్తారు నిజంగా తప్పు చేశాడా లేదా, నిజంగా ఈయన తప్పు చేయకపోతే ఆయన ఎందుకు అని చెప్పని పక్కన పెట్టడం కానీ, లేదా తప్పు చేస్తే తీసుకెళ్లి లోపల పెట్టడం కానీ అనేది వాళ్ళు చేస్తారు. ఈయన కావాలని చెప్పి ముందుగానే వాళ్ళకి ఉద్దేశపూర్వకంగా ముందుగానే మావాడు ఏం తప్పు చేయలేదు, మావాడు చంటాడు, మావాడు ఏమీ చేయలేదు, ఈ ఫోన్లే ఉన్నాయి మా దగ్గర అంటే వేరే ఫోన్లో నుంచి పోతే అవతలకి పోయినప్పుడు అవతలని పట్టుకున్నప్పుడు చెప్పడవాడు నా ఫోన్ పలానా సమయంలో పలానా దగ్గర ఉందండి, పలానా వాడాడండి అని చెప్పి చెప్పరా? అంతా మనకే తెలియదేంటి. వాళ్ళు టెక్నాలజీ మారిపోయిందండి. ఈ టెక్నాలజీ వల్ల గూగుల్ టేక్అవుట్ వల్ల ఎవరెక్కడ ఉన్నారు, నేను ఎక్కడున్నా, నేను హైదరాబాద్ లో ఉండి నేను విజయవాడలో ఉన్నానని చెప్తే నమ్మేదానికి ఆ టెక్నాలజీ ఒప్పుకోదు ముందుగానే. కాబట్టి జోగి రమేష్ గారు కూడా ఇప్పటికైనా సరే నిజాలు నిర్భయంగా వాళ్ళకి తెలియజేసి ఎక్కడైనా తప్పులు చేస్తుంటే ఒప్పుకొని చెప్పేస్తే కనబడతా ఉంటాయి. మంచి చేశారా, మీకు పైనుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా, ఆదేశాలు ఇచ్చిన వాళ్ళ పేర్లు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పేస్తే మీకు శిక్ష తగ్గుతుంది, లేదా ఆ ప్రజలు కూడా మిమ్మల్ని హర్షిస్తారు. ఆ తర్వాత ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళని ఇంకా సమర్థించుకునే పరిస్థితి చూస్తున్నాం మనం. చాలా తప్పండి రెడ్డి గారు మాట్లాడిన మాటలు, అది ఏంటి, దాని సంకేతం ఏంటి? తర్వాత ప్రభుత్వం వైపు నుంచి కూడా కొన్ని విషయాల్లో
ఎందుకు అది లేట్ అవుతోందో లేకపోతే చోద్యం చూస్తోందో అని అనలేం కానీ బట్ జరుగుతున్న జాప్యం కొన్ని విషయాల్లో కొంత ఒక రకమైన గందరగోళానికి అసహనానికి దారితీస్తుంది కొన్ని కేసుల విషయంలో. ఉదాహరణకి మదనపల్లి ఫైల్స్ తగలబడిపోయిన కేసు కావచ్చు, లేకపోతే మెయిన్ లిక్కర్ స్కామ్ కేసు కావచ్చు, ఇంకా ఇటువంటి 3-4 క్లియర్గా అమ్మాయి మహారాష్ట్ర సినిమా అమ్మాయి కాదంబరి కేసు కావచ్చు. ఇటువంటి విషయాల్లో సంథింగ్ ఏదో జాప్యం జరుగుతుంది. అలాగే ఇప్పుడు నారాయణ రెడ్డి గారు నేనే అడుగుదాను కూడా ఆయన ప్రస్తావించారు. అనంతబాబుది అతను ఒప్పుకున్నాడు, నేనే హత్య చేశానని, నేనే ఇంటి దగ్గర పడేశాను అన్నాడు. కోర్టు తీసుకుని జైలుకి వేసింది, 3 నెలలు ఉన్నాడు జైల్లో. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. బెయిల్ మీద ఉంటాడు జగన్మోహన్ రెడ్డి లాగా జీవితాంతం బెయిల్ మీదే ఉంటాడా? అసలు కౌన్సిల్కి వెళ్తా ఉంటాడా? జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు కౌన్సిల్కి వెళ్ళి సిగ్గుండాలి కదా, ఇక్కడైతే సిగ్గుండాలి కదా, మనకు కూడా ఉండాలి కదా. ఒక హత్య చేసిన వాడు నేనే హత్య చేశానని కోర్టులో చెప్పిన తర్వాత కూడా బెయిల్ మీద వచ్చి హౌస్ లో కూర్చుంటున్నాడు అని అంటే హంతకుడు అంతే కదా సార్, చట్టాలు ప్రూవ్డ్ గిల్టే వచ్చి హౌస్ లో కూర్చుంటున్నాడంటే అతను లా మేకరా? అతను ఇప్పుడు చట్టం చేసేవాడా? ఆంధ్రప్రదేశ్ కి పడిన దౌర్భాగ్యం కాకపోతే ఏంటిది? ఇది ప్రభుత్వ ఫెయిల్యూర్ కాదా? అలాంటి వాడు బెయిల్ మీద ఉంటే పోలీసు వెంటనే కేసుని మళ్ళీ వెంటనే కోర్టుకి ఇచ్చేసుకుని ఆ బెయిల్ క్యాన్సిల్ చేయించడము. అదే సచిమూర్తి గారు ఈయన మాట్లాడితే అంటాడు, తునిలో మొన్న ఒక బాలిక మీద అత్యాచారం చేసిన వ్యక్తి పోలీసులు తీసుకెళ్తుంటే ఏదో మధ్యలో టాయిలెట్ కన్నా ఆగి చెరువులో దూకి చచ్చిపోయాడు కదా, దాని మీద అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు ఆ నిందితుడు అంటాడు. అంటే అతను బతుకుండాలని కోరుకుంటాడు ఏంటి? సరే అది నీళ్లు లేవు అంటాడు, చెరువులో నీళ్లు లేవు అంటాడు. ఆయన అభ్యంతరం అది. చెరువులో మోకాళ్ళలోతు నీళ్లే ఉన్నాయి, ఆయన ఎట్లా చచ్చిపోయాడు అనేది డౌట్ అనమాట. అది అంటే నాకైతే తెనాలి ఐతానగర్ వాళ్ళకి గుర్తొచ్చారు. ఆ చిన్నపిల్లల మీద డ్రగ్స్ కేసులు కాక ఇంకేముంటాయండి అన్నారు కదా. అవును, అట్లా అంటే నేరస్తుల్ని సపోర్ట్ చేసే విధానాన్ని పబ్లిక్లో చెప్పటం అనేది నిజంగా అది మరి ధైర్యం అనాలా, తెగింపు అనాలా, బరి తెగింపు అనాలా అనేది ఇదండి. నేరస్తులు అంతకు ముందు కూడా మీకు గుర్తుండే ఉంటుంది, సమ్వేర్ ఈ అమరావతి సరౌండింగ్స్ లోనే ఒక ఏజ్డ్ వ్యక్తి ఒక మహిళ మీద బాలిక మీద రేప్ చేశాడు అమ్మాయిని. అవును. తర్వాత పోలీసులు తిరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీరియస్ గా వాడు ఎక్కడో మొదలొద్దు అని చెప్పి అంటే తనే ఉరేసుకున్నాడు పొలంలో, గుర్తుంది. అవును అవును. దానికి మరి ఏం చేస్తారు? ప్రభుత్వం సీరియస్ గా ఉంది, మనం తప్పించుకోలేమని తెలిసి ఊరేసుకున్నాడు. వీడు అంతే చెరువులో దూకాడేమో. నీళ్ళు చెరువులో దూకి ఎలా చచ్చిపోయాడు అంటే దూసుకోవాలి మనం. చూస్తే వెళ్తుంది నీళ్ళు ఉన్నాయా లేవు. నాకు అర్థం కాలే వీళ్ళు అదేనండి. అంటే పబ్లిక్ లో దే ఆర్ సపోర్టింగ్ ది క్రిమినాలిటీ. అసలు వాళ్ళ క్రిమినల్ మనస్తత్వాన్ని సపోర్ట్ చేసే వీళ్ళని అసలు ఎట్లా గేజ్ చేయాలో అర్థం కావట్లేదు. పోలీసులే చంపారని అనుకున్నామండి, నేను అనట్లేదు కానీ నాకు తెలియదు. పోలీసులే ఎన్కౌంటర్ లాంటిది ఏదో జరిగిందని అనుకున్నాం అక్కడ. ఒకవేళ వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దాట్? రాంగ్ అంటే మన దిశ అది జరగలేదా? ఎన్కౌంటర్ జరిగింది, దిశ ఎన్కౌంటర్ జరగలేదా? పోలీసులకి పూలతో వర్షం కురిపించారు జనం. ఇది ఒక్కటే కాదండి, అంతకు ముందర బ్రహ్మంగారి మఠం ఆ రిజర్వాయర్ అక్కడ కూడా ఒక అతను ఇట్లాగే దూకాడు, అందులో దాని మీద కూడా వీళ్ళు కూడా చేశారు. వీళ్ళ బాధ ఏంటో నాకు అర్థం కాదు. వీళ్ళ బాధ అర్థం కావట్లేదు, నిజంగా కూడా అర్థం కాని పరిస్థితి. చచ్చిపోతే బాధపడతా. ఒక క్రిమినల్ యాక్ట్ జరిగింది, ఆ క్రిమినల్ యాక్ట్ మీద గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా ఉండి మేము యాక్షన్ తీసుకుంటాము అంటే వాడు భయపడటం సహజం. అంతే, భయపడుతున్నారు. అంతేగాని మీకు రేపల్ల రైల్వే స్టేషన్ లో ఒక పూర్ వాళ్ళు అటు వెళ్తూ ఇద్దరు పిల్లలు భర్త ముందరే ఆమెను తీసుకెళ్లి రేప్ చేస్తే పిల్లలు మంత్రి అంటది ఆవేశంలో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. వాళ్ళేదో పాపం గంజాయి మత్తులో ఉన్నారండి, పాపం చేశారండి అని చెప్పింది. అదే పాపం గంజాయి మత్తులో అలాగే ఉంటుందా?
అసలు అటువంటి మనస్తత్వం గల వ్యక్తులందరూ ఒక చోట చేరటమే అదే వింత. అదొక వింత. మనకి సమాజంలో మనం ఎప్పుడూ చూడని విషయాలన్నీ ఇప్పుడు కనపడుతూ ఉన్నాయి. ఈ లిక్కర్ కేసు అయస్కాంతం అయితే చుట్టూ అతుక్కుంటూ అతుక్కుంటూ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ మద్యం కేసు ఉందండి. నిజంగా కూడా మద్యం కేసులో ఇది డబ్బులు సంపాదించుకున్నారు, దుబాయ్ పంపించారు, అవన్నీ ఓకే. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే ఆయుధంతో గవర్నమెంట్ ని కొట్టాలి అనుకోవడం ఏంటి? ఎంత ఎంత విచిత్రమైన ఇది! చాలా భయంకరమైన కుట్ర కదా అది చెయ్యటమే కాకుండా నాకు అసలు ఇవన్నీ మాకేం సంబంధం లేదు, ఇవన్నీ చంద్రబాబు నాయుడే చేశాడు, చంద్రబాబు నాయుడు చేస్తే పోలీసులు ఎందుకు పట్టుకుంటారు అనేది అది మామూలుగా అదేదో అతడు సినిమాలో డైలాగ్ ఉంటుందండి. ప్రకాష్ రాజ్ చెప్తాడు, శివారెడ్డి చచ్చిపోతే నువ్వు సీఎం అవుతావు గాని శివారెడ్డిని చంపితే నువ్వు నేరస్తుడు అవుతావు కదా బాజిరెడ్డి అంటాడు. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవ్వదు. అట్లా ఆ టైపులో వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే నిజంగా ఇంత బరితెగించటం, సవాల్ చేయటం, నిజంగా మీరు ఇందాక చెప్పినట్టు కూడా గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ యాక్షన్స్ ఉండకపోతే ఎగ్జాక్ట్లీ స్పీడీ యాక్షన్స్ ఉండకపోతే ఏమవుతుంది అంటే దీన్ని ఆ రోజున రప్ప అని చెప్తే సమర్థించాడు, ఏముంది సినిమా డైలాగ్ తప్ప. ఆ తర్వాత పోలీసులు ఇరగ్గొట్టిన తర్వాత ఇప్పుడు రప్ప అని ఎవడు అంటలేదు. కరెక్టే అది. అంటే దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్ అనమాట. ఆ రోజు రప్ప అని మొత్తం అందరూ కూడా, మీరు కూడా విజువల్స్ వేసి చూపించారు, ఆడు కత్తి పట్టుకొని డాన్సులు వేసేవి రోడ్డు మీద. ఈ రోజున రప్ప అంటానికి భయపడుతున్నారండి. అంటే అటువంటి ఒక గుణపాఠాన్ని కనుక నేర్పకపోతే సొసైటీ, మొత్తం సొసైటీలో అందరూ క్రిమినల్సే లేరు కదా, అదే ప్రాబ్లం. అందరూ ఎందుకుంటారు, అదే ప్రాబ్లం. కాకపోతే కొద్ది మంది ఉంటారు, ఆ కొద్ది మంది మిగతా సొసైటీని కంట్రోల్ చేస్తూ ఉంటారు. దాని నుంచి సొసైటీని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యతని ప్రభుత్వం మీద పోలీసులు మరింత ఎఫెక్టివ్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. రైట్. పటార్ గారు, హియర్ మై క్వశ్చన్ ఈస్, అంటే ఎంత అది లెథర్జిక్ అని నేను అనను, కానీ మరి మంచి ప్రభుత్వం అని లేకపోతే ఇంకోటని చెప్పుకోవడానికి జరుగుతున్నాయా, లేకపోతే వాట్ ఎవర్. ఇప్పుడు అనంతబాబుదే మళ్ళీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎలా ఉంటాడు సార్ బయట? ఎంతకాలం ఉంటాడు సార్ బయట? అది ప్రూవ్డ్ కేసు, జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇక అలాగే ఉంటాడా అండి బయట? ప్రభుత్వ న్యాయ వర్గాలు ఏం చేస్తున్నాయి? మీ లీగల్ టీం ఉంటుంది కదా, పోలీసులు ఏం చేస్తున్నారు? ఇలాంటివి తీస్తే చాలా మంది ఉన్నారు. ఇది ఫెయిల్యూరా, లేకపోతే నిర్లక్ష్యమా, లేకపోతే చూసి చూడనట్టు వదిలేస్తున్న ధోరణ? తెల్లారు లేస్తే చట్టసభలో మీతో పాటే, మీ వాళ్ళతో పాటే కూర్చుంటున్నాడు కదా వచ్చి. ఎట్లా ఇది చూసినప్పుడు ఎవరో ఒక ఆయన పెట్టాడు కేసులు, చాలా కేసులు. ఇందాక నేను చెప్పిన ఆ మెసేజ్ చూసే, మదనపల్లి ఫైల్స్, అసలు లిక్కర్ స్కామ్, అనంతబాబు కేసు, తర్వాత ఇంకోటి కాదంబరి జత్వాని, తిరుపతి లడ్డు, పరకామణి కేసులో అయితే ఎంత భయంకరంగా అతని మీద బెదిరింపులు వస్తున్నాయి భానుప్రకాష్ రెడ్డి గారికి. అదే సార్ చెప్పేది, మీతో చెప్పిస్తాను నేను అది. ఆ తర్వాత చెప్పండి. వీకే గారు, ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం కానివ్వండి, న్యాయ వ్యవస్థకి సంబంధించి ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఇష్యూస్, అంటే ఒక వ్యక్తి కన్విక్ట్ అవ్వాలి ఒక క్రైమ్ లో అంటే ఇమ్మీడియట్ గా అది అయ్యే పరిస్థితి లేదు, బికాస్ ఆఫ్ ద ప్రొసీజర్స్. ఇప్పుడు ఒక ఉదాహరణ, ఈ మధ్యనే చిత్తూరు సంబంధించి మేయర్ దంపతుల యొక్క హత్య కేసులో అది జరిగిన తర్వాత దాదాపు 10-12 ఏళ్లకి మొన్న శిక్ష పడింది, ఉరి శిక్ష. మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ పైకోర్టులో ఛాలెంజ్ చేసుకునేటటువంటి అవకాశం కూడా మళ్ళీ ఆ నేరస్తులకు ఉంది. ఏంటంటే బికాస్ ఆఫ్ ది ప్రొసీజర్స్, లేట్ డౌన్ ప్రొసీజర్స్, చట్టంలో ఉన్నటువంటి
అనేక అవకాశాలు, నేరం చేసిన వారికి కూడా కోర్టులో వారు డిఫెండ్ చేసినటువంటి అవకాశం మన రాజ్యాంగం కల్పిస్తా ఉంది. ఇవాళ జడ్జి గారు అడుగుతారు, ఒక హత్య చేసినటువంటి ముద్దాయి కూడా నీకు లాయర్ ఫెసిలిటీ కావాలా, నీకు పెట్టుకునే స్తోమత లేకపోతే మేమే నీకు లాయర్ని పెడతాం నీ తరఫున వాదించడానికి. అంటే అటువంటి సిస్టమ్ లో మనం పనిచేస్తా ఉన్నాం కాబట్టి, అంటే దాన్నే నేను తప్పు పట్టట్లా. ఒక్కొక్కసారి అమాయకుల పైన తప్పుడు కేసులు పెట్టి వారిని శిక్షించే ప్రయత్నాలు చేసిన రోజులు ఇటువంటి వాళ్ళని అటువంటి అమాయకులను కాపాడతాయి కూడా. కాబట్టి ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద సిస్టమ్, బట్ ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థలో ఇమ్మీడియట్ గా జస్టిస్ డెలివర్ అవటం అనేది అది సాధ్యమైనటువంటి పని కాదు, కొంత సమయం తీసుకుంటుంది. అందుకనే వాళ్ళు అనంతబాబు ఉన్నాడు కొన్ని నెలల పాటు జైల్లో, ఛార్జ్ షీట్ అయి ఫైల్ అయ్యి కొంత అయిన తర్వాత తాత్కాలికంగా బెయిల్ వస్తుంది. తాత్కాలికంగా బెయిల్ వచ్చినంత మాత్రాన ఛార్జ్ షీట్ పైన వాదనలు ముగిసి కన్విక్షన్ అయ్యే వరకు కొంత బెయిల్ పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి అతను బయట ఉన్నాడు. అంత మాత్రాన ప్రభుత్వం ఏమీ అలసత్వం ప్రదర్శించి ఆ కేసు అంటే నేను ఎందుకు ఆ పాయింట్ తీస్తున్నానంటే కేస్ స్టడీస్ లాగా చెప్తున్నా. అప్పుడు జనపల్లి శ్రీనివాస్ ఎవరు ఆ కోడికత్తి సీన్ అనే అబ్బాయి బెయిల్ రాక 5 ఏళ్ళు ఉన్నాడు, 4.5 సంవత్సరాలు కోర్టులో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. బెయిల్ రాక ఇతను జైల్లో ఉండాల్సిన వాడు బెయిల్ వచ్చేసి జనంలో ఉన్నాడు. జనంలో కాదు, చట్టసభలో ఉంటున్నాడు. సిగ్గుచేటు హంతకుడే ఉండి చట్టాలు చేస్తున్నాడు. సో ఈ కంపేర్ ఒక కేస్ స్టడీ లాగా చెప్తే ఇలాంటి చాలా ఉన్నాయి అప్పటికి ఇప్పటికి కంపేర్ దీంట్లో. సో గవర్నమెంట్ మంచి ప్రభుత్వమే అని అనిపించుకోవడానికి చూసి చూడటం వదిలేవసరలా లేదండి. ఖచ్చితంగా ఇప్పుడు మంచి అనిపించుకోవటానికి నేరస్తులను వదిలేసి మంచి అనిపించుకునేది ఏముంటుందండి? మరి అది గుర్తిస్తే చాలు. లేదండి, ఖచ్చితంగా ఇప్పుడు నేరస్తులను వదిలేయటం అనేది మంచి కాదండి. అది మంచితనం అవ్వదు, చేతకంతనం అవుతుంది. కాబట్టి ఆ రకంగా మేమేమి వ్యవహరించినటువంటి పరిస్థితి ఉండదు. కాకపోతే లీగల్ ఫ్రేమ్వర్క్ లో డెమోక్రాటిక్ గా వ్యవహరిస్తున్నప్పుడు, చట్టాలను గౌరవిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు కొంత సమయం పడుతుంది. అంతేగాని ఎటువంటి అలసత్వం అనేది మా వైపు నుంచి ఉండదు. అనేక కేసులు ఉన్నాయి. ఇప్పుడు బర్కామణి కేసు కానివ్వండి, కల్తీని కేసు కానీ, చాలా కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సీరియస్ గానే పర్సీవ్ చేస్తాం. నిందితులకి శిక్ష పడే వరకు కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాటిలో ఉన్నటువంటి అంశాలు దర్యాప్తు అధికారులతో కానీ, లీగల్ టీమ్స్ తో కానీ సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. లిక్కర్ కేసు వ్యవహారంగా కూడా ఇవాళ జోగి రమేష్ అరెస్టు, ఇవాళ ఇంకా అతనికి సంబంధించి ఇప్పుడు ఇంకా కూడా వైసీపీ నాయకుల యొక్క ప్రమేయం, ఇవాళ మనోజ్ కొఠారి అని అతని విషయం బయటపడింది. మెయిన్ లిక్కర్ ఇష్యూలో కూడా ఇంకా అనేక రకాలుగా వాస్తవాలు వస్తున్నాయి. సో లాజికల్ కన్క్లూజన్ తీసుకెళ్ళడం అనేది మా బాధ్యత. ఖచ్చితంగానే ఆ రకంగా ముందుకెళ్తాం వికే గారు. రైట్. నారాయణ రెడ్డి గారు ఇక్కడ ఇలాంటి కేసులు అన్ని ఆ కేసులు ఎలా ఉన్నాయంటే నేను చెప్పిన లడ్డు దీని విషయంలో, లడ్డు విషయంలో సుబ్బారెడ్డి గారు అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి గారు పిఏ విషయం కూడా బయటపడితే కూడా అతని మీద వీడియో రిలీజ్ చేశారు. అతని తాళ్ళు అటు చూస్తా కాసేపు వీడు చూస్తా బిత్ర చూపులు చూస్తా వీడియో ఏదో చెప్పాడు కానీ అర్థమైపోతా ఉంది అది. ఓకే, దాని మీద కూడా మాట్లాడతాడు ఈయన. లడ్డు ప్రసాదంలోనూ విష ప్రచారం చేశారని చాలా క్లియర్ గా అక్కడ ఎంత కమిషన్ తీసుకున్నాడు. పరకామణిది భానుప్రకాష్ రెడ్డి పాపం ఒంటరి పోరాటం చేస్తా ఉన్నాడు. అతనికి చంపేస్తాం పొడి చేస్తామని బెదిరింపులు, రకరకాల హెచ్చరికలు. అతను చాలా ఎమోషనల్ గా ఉన్నాడు. ఒక పక్క దేవుడు అంటే భక్తి, ఇటు చూస్తేనేమో ఈ బెదిరింపులు. ఆయన ఇటీవల మాట్లాడేటప్పుడు కూడా చెప్పడం కూడా చాలా భావోద్వేగానికి గురైనాడు. ఆ రోజు మాట్లాడేటప్పుడు కూడా కన్నీళ్ళు. కానీ నేను మీ ద్వారా ప్రభుత్వానికి కూడా నేను చెప్తా ఉన్నాను, పట్టాభి గారు కూడా అక్కడే ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా ఎవరైతే భానుప్రకాష్ రెడ్డి ఉన్నాడో ఆయన బంధువులు కావచ్చు వాళ్ళని అనేక విధాలుగా బెదిరిస్తూ ఉన్నారు. ఆ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఎవరైతే ఆయన మీద ఇవాళ అభియోగం వచ్చిందో ఆయనే ఈ రిట్రై చేసి వీటినన్నింటినీ కూడా ప్రభుత్వం బయటికి తీసి అప్పుడు ఉన్నటువంటి వీడియోలన్నింటినీ కూడా మాయం చేసి ఆ కేసును క్లోజ్ చేసేసిన దాన్ని నువ్వు ఎందుకు తిరిగి తోడావు అని చెప్పనేసి అతని మీద అనేక విధమైనటువంటి బెదిరింపు కాల్స్ రావడం కానీ లేకపోతే చంపేస్తామని చెప్పడం కానీ అని చెప్తున్నారని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి నేను పట్టాభి గారు అట్లాగే వెంకటరమణ గారు మీ ద్వారా, వెంకటకృష్ణ గారు మీ ఇద్దరి ద్వారా నేను కోరుకునేది ఏంటంటే ఆయనకి రక్షణ కల్పించేదని కనీసం గన్మెన్స్ని అలాట్ చేయించే విధంగా
అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా చూడాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇది అసలు అప్పుడెప్పుడో జరిగిన పరకామణి కేసుని ఎలా క్లోజ్ చేశారండి వాళ్ళు? ఏ విధంగా క్లోజ్ చేస్తారు? శాంతి భద్రత అనేది ఆలోచన చేస్తే ఒక హిందూ దేశంలో హిందూ దేవుని సన్నిధిలో ఈ విధంగా తప్పు జరిగినప్పుడు ఆ కేసుని ఏ విధంగా క్లోజ్ చేస్తారు? దానికి ఉన్నటువంటి బోర్డు కావచ్చు, చైర్మన్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఈఓ కావచ్చు, ఏ విధంగా యాక్సెప్ట్ చేశారు? అది ఎంత తప్పది. ఈ విధంగా చేసుకుని పోతా ఉంటే మరి చూస్తూ ఉంటే ఇంకా చట్టం ఎక్కడ, ధర్మం ఎక్కడ, న్యాయం ఎక్కడ, శాంతి ఎక్కడ, భద్రత ఎక్కడ? శాంతి భద్రత అనేది ప్రభుత్వంలో మర్చిపోయామండి. అసలు ఏ గ్రామంలో ఎవరిని కూడా అన్నదమ్ముల్ని కూడా కలిసి ఉండని లేదు. అదేవిధంగా పార్టీలు ఉన్నా కూడానండి ఈస్ట్ వెస్ట్ ఆ యొక్క నాకు తెలిసినంత వరకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఎప్పుడు కూడా కొట్టుకునేవాడు కాదు. అసలు పోలీస్ స్టేషన్లకి ఎవరైనా పంపిస్తుంటే కూడా అక్కడ ఏముంది సార్ ఫ్రెండ్లీ పోలీసు, అక్కడ ఏం కేసులు ఉండవు, ఏముండవు సార్ అనేవాడు. ఏముండేది కాదు. అటువంటి గ్రామాల్లో ఇల్లు తగలబెట్టుకునేటువంటి పరిస్థితులు, కొట్టుకునేటువంటి పరిస్థితులు, చంపుకునేటువంటి పరిస్థితులు ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత ఆ శాంతి భద్రత అంటే లా అండ్ ఆర్డర్ అనేది అసలు కనుమరుగైపోయింది. కాబట్టే గత ప్రభుత్వం గాల్లో కొట్టుకుపోయేదానికి కారణం, ప్రధానమైన కారణం అదేనండి, శాంతి భద్రతలు లోపించడం వల్లనే. కాబట్టి దయచేసి నేను భాన్ ప్రకాష్ రెడ్డి ఎవరైతే టీటీడీ బోర్డు సభ్యులుగా ఉన్నారో ఈ విషయం మీద గట్టిగా పోటీ చేస్తూ గట్టిగా దాన్ని ప్రయత్నం చేసి వాళ్ళకి శిక్ష పడాలని చెప్పి చూస్తున్నారో ఆయనకి రక్షణ కల్పించేదానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతా ఉన్నానండి మీ ద్వారా. రైట్. సత్యమూర్తి గారు, ఫైనల్గా జోగి రమేష్ వ్యవహారంలో వాళ్ళు అంత ధీమాగా ఉండడానికి కారణం ఏంటి? ఏం కాదు మాకు, కోర్టులో నిలబడదు, లేకపోతే చూశారు కదా. కానీ జరిగింది వాస్తవం. కల్తీ నకిలీ మద్యం తయారీ జరిగింది వాస్తవం. జనార్దన్ రావు అనే వ్యక్తి చెప్తున్నది పోలీసులు చెప్తున్నారు. అతను జోగి రమేష్ చేయించాడు మాతో అని వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారని చెప్పి చెప్తున్నారు. కానీ వీళ్ళ ధీమా చూస్తే ఏమనుకోవాలి, ఎలా అర్థం అనుకోవాలి అంటే వీళ్ళ మీద నిజంగా రుద్దుతున్నారు అనుకోవాలా బలవంతంగా కేసుని. జోగి రమేష్ని ఇరికిస్తున్నారని జగన్ చెప్పేదాని ప్రకారం కానీ, సజ్జల చెప్పేదాని ప్రకారం కానీ, లేదా జోగి రమేష్ చిటుకులేస్తున్న తీరు కానీ, తర్వాత వాళ్ళ కొడుకు వ్యవహారం కానీ. సో ఇవన్నీ ఆ ధీమాని మనం ఎలా విశ్లేషించవచ్చు? ఒరిజినల్ లిక్కర్ కేసులో కూడా ఇట్లాగే చెప్పారు. ఇట్లాగే మొత్తం అన్నీ మీరు చూస్తే అదే చెప్పారు. రాజకేశ్వర రెడ్డి మాకేం సంబంధం అన్నారు. మీకు అసలు చెవిరెడ్డి అన్న అసలు మా అన్నకి తల్లి వద్దని చెప్పింది, తల్లి తోడు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు అని చెప్పారు. కేటుగారి సినిమా కాదుగా ఇది, కాదు కదా. రకరకాల మా ధనంజయ అన్న చాలా మంచి అన్న, కృష్ణమోహన్ అన్న చాలా మంచి సిన్సియర్ అన్న. అంటే వాళ్ళు అంటే ఆ చెప్పిన విధానం వాటిని దీన్ని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మీరు వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చారు. సుప్రీంకోర్టులో కూడా రిలీఫ్ దక్కని తర్వాతే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది మొత్తం అందరూ కూడా గుర్తుంచుకోవాలి. కూడా ఎంపీ అయి ఉండి సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత రాకపోతేనే రిలీఫ్ ఎగ్జాక్ట్లీ అరెస్ట్ చేశారు. ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇంత పక్కడబందీగా కేసు ముందరికి తీసుకెళ్తున్నారు కాబట్టి ఈ రోజున జోగి రమేష్ని అరెస్ట్ చేయటానికి కూడా ఖచ్చితమైన ఆధారాలు లేకుండా చెయ్యటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇంత పకడ్బందీ ఎందుకు చెప్తున్నాం అంటే ముందర కేసు చూస్తే ఎవరైనా ఎట్లా తెలుస్తుంది? మీ ట్రాక్ రికార్డు చూడాలంటే మీరు గతంలో ఎక్కడెక్కడ పనిచేశారు ఏంటనేది చూస్తారా? అట్లాగే వీళ్ళు చెప్పేది కూడా ఈ కేసులు వీళ్ళు ఎట్లా తప్పుదో పట్టిస్తున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసుని తప్పుదో పట్టించడానికి ఎట్లా చేశారు మనకు అవన్నీ తెలుసు. ఆ రోజున అంటే ఆ వివేకానంద రెడ్డికి వేరే భార్య ఉన్నట్టు, ఆ భార్యకి ఒక కొడుకు ఉన్నట్టు అవన్నీ చెప్పారు కదా, పబ్లిక్లోకి వచ్చి చెప్పారు కదా. అంటే కేసుని పక్కదో పట్టించడానికి వీళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనేది ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. సో దాని నుంచి వీళ్ళు ఇప్పుడు చెప్తున్న వాదనలు వింటే మనకు అర్థమైపోతుంది వీళ్ళ ట్రాక్ రికార్డ్ ఇట్లా ఉంది కాబట్టి ఇది మేకపోతు గాంభీర్యం తప్ప. పోలీసులు కూడా అంత ఇప్పుడు ఈ జోగి రమేష్ ఎన్ని రోజుల నుంచి ఛాలెంజ్ చేస్తున్నాడు పోలీసుల్ని.
సవాల్ అంటున్నాడు, బస్తీ మీద సవాల్ అంటున్నాడు, తొడగొడుతున్నాడు, అన్ని రకరకాల విన్యాసాలు చేస్తూనే ఉన్నాడు కదా. అవును. మరి ఇప్పటి వరకు అరెస్ట్ చేయకుండా సడన్గా ఎందుకు అరెస్ట్ చేశారు? ఎందుకు అరెస్ట్ చేశారు అంటే వాళ్ళకి కావాల్సిన ఆధారాలు అవన్నీ దొరికినాయి కాబట్టి. అందుకనే వాళ్ళు ఏమడుగుతున్నారంటే A1 ఎందుకు అరేంజ్, A2ని, A3 ఈ నెంబర్లన్నీ చెప్పి వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటున్నారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు, చేయకుండా ఎందుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు A37 అని చెప్పి అరెస్ట్ చేశారు అప్పుడు. చేసి దాన్ని మళ్ళీ అంటే తర్వాత మార్చుకున్నారు. ఇప్పుడు ఆ కొటారి దొరికాడు కదా, అవును. కొటారి పరిస్థితి ఏంటి? అతను A20 జగన్ దీంట్లో లిక్కర్ స్కామ్. ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ లో A20 అండి, నకిలీ కల్తీ. ఇప్పుడు నకిలీ దీంట్లో A20. అదే ఆ జగన్ తో ఫోటో దిగాడు జగన్ తోటి అప్లోడ్ చేయడానికి. జగన్ తోటి ఫోటో ఉన్నదండి అది. అవును. పక్కనే వేరే ఎక్కడో దూరంలో కూడా కాదు, ఆయన ఎవరికో ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే ఆ పక్కన నిలబడి ఉన్నాడు. అంత క్లోజ్ సర్కిల్లోకి ఉన్న వ్యక్తి అతను. మరి ఇవన్నీ వస్తూ ఉంటే ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. లిక్కర్ స్కామ్ లో A1 పేరు మారుతుందేమో కదా భవిష్యత్తులో. అప్పుడు A1 పక్కన A20 ఉన్నాడని మనం చెప్పుకోవాలి. మనం చూద్దాం. అంటే గ్రాఫీని బట్టి ఈ టైప్ లో జరుగుతూ ఉన్నదండి. అంటే ఇన్వెస్టిగేషన్ పకడ్బందీగా లేకపోతే, వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఆధారాలు లేకపోతే ఈ రోజున జోగి రమేష్ ని అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు కాదు. అంతే కదా, అందులో డౌటే లేదు. 100% రైట్. దాన్ని ఏదో కప్పిపుచ్చుకోవటానికి మేకపోతు గాంభీర్యం తప్ప వాళ్ళు చెప్పే దాంట్లో ఆర్గ్యుమెంట్ లేదు. సమాచారాలు ఇవన్నీ ఉత్తమే.